అంగం పైన అంటే అంగం ముందు భాగంలో ఈ బుల్లెట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ స్కిన్ అతుక్కుంటుంది. ఇది చాలా మందికి ప్రాబ్లమ్. దీన్ని ఫైమోసిస్ అంటారు. వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ, యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి దాని గురించి మాట్లాడదాము. ఇప్పుడు చూడండి, నార్మల్లీ అంగం ఇలా ఉండాలి. ఈ బుల్లెట్ ఏదైతే ఉంటుందో ఇటు ఓపెన్ ఉండి ఇలా ఉండాలి నార్మల్లీ స్కిన్. వెనక్కి పోయినప్పుడు, గుంజినప్పుడు వెనక్కి ఇట్లా రావాలి. అలా రాకుండా ఏమవుతుందంటే ఇది అతుక్కుంటుంది ఇట్లా. అతుక్కుండం వలన ఉట్టి రంధ్రం కనిపిస్తుంది చాలా మందికి. అక్కడి నుంచి మూత్రం చేసేవాళ్ళు, అక్కడి నుంచి ఏందంటే వీర్యం కూడా ఎళ్తుంది. మీకెలాగో తెలుసు, మూత్రము, వీర్యం ఒకటే హోల్ నుంచి ఎళ్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే దాన్ని క్లీన్, నీట్‌గా పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది చేయరు దాన్ని. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. ఇప్పుడు ఇది అతుక్కోవడం వలన స్కిన్ చాలా మందికి వాళ్ళు ప్రాపర్ సెక్స్ చేయలేరు. వాళ్ళకి చాలా ఇబ్బందులవుతాయి. వాళ్ళ పార్ట్నర్ కూడా సాటిస్ఫై అవ్వదు. వీళ్ళకి కూడా నొప్పవుతది. వీళ్ళకి కూడా క్రాక్స్ వచ్చేస్తాయి. మంటలొస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అయితే వ్యూవర్స్, ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి అంటే యూజువల్లీ ఇప్పుడు ఈ బుల్లెట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్ అయితుంది. దాన్ని బెలనైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ వలన కూడా అప్పుడప్పుడు గ్లాన్స్ అంటారు దాన్ని. గ్లాన్స్ బుల్లెట్. అక్కడ ఇన్ఫెక్షన్ అయితుంది. చాలా సున్నితమైన ప్లేస్ అది. అక్కడ ఇలా అవ్వడం వలన అది అతుక్కుంటది. తొందరగా వీర్యం వెళ్ళిపోతది. వాయు ప్రాప్తి చెందరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది ట్రై గూడా చేస్తూ ఉంటారు వెనక్కి లాగడానికి. దానికి ఇంజ్యూరీ గూడా అవుతది. అందుకే వాళ్ళకు అప్పుడప్పుడు ఎక్కువగా అవుతాయి. ఏందంటే వాళ్ళు అది సర్కంసిషన్ అంటే దాన్ని యూజువల్లీ దీని ట్రీట్మెంట్ ఏముంటుందంటే అది సర్కంసిషన్ అంటారు. అంటే సున్నతి చేయించుకోవడమే బెటర్ ఉంటుంది. చాలామందికి ఇది ఎందుకొస్తుందో దాని గురించి చెప్తాను. అంటే మీరు తర్వాత ఇవన్నీ జేసుకోకుండా ఉంటే స్కిన్ ఇలా టైట్ అవ్వదు. అంటే ఇప్పుడు చూడండి, దీని రీజన్స్ ఏముంటాయి? అప్పుడప్పుడు ఏందంటే జెనెటిక్ ఉంటుంది. చాలామందికి బై బర్త్ వచ్చేస్తుంది. చాలామందికి ఏందంటే రాంగ్ టెక్నిక్ వలన వాళ్ళు హస్తప్రయోగం చేస్తారు. అక్కడ ఇంజ్యూరీ అయిపోయి గూడా అక్కడ ఇలా అతుక్కుంటది. ఇన్ఫెక్షన్ అయిపోతది మెల్లిమెల్లిగా. అలాగే చాలామందికి ఏమవుతుందంటే స్కిన్ గట్టిగా లాగేస్తారు వాళ్ళు. అక్కడ ఇంజ్యూరీ కూడా ప్రాబ్లమ్ వస్తది. చాలామంది యూరిన్ పోస్తారు గానీ అక్కడ వాష్ చేయరు, కడుక్కోరు. రిపీటెడ్ అక్కడ ఉండిపోతుందనమాట. యూరిన్ డ్రాప్స్ అది ఇది ఉండి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి. ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వలన కూడా వాళ్ళకు స్కిన్ వెనక్కెళ్ళదు. ఫైమోసిస్ అంటారు దీన్ని. అలాగే చాలామంది ఏందంటే ఈ ఆహ్ బట్టలు టైట్ ఏసుకోవడం వలన, అక్కడే ఉండడం వలన అది ఇన్ఫెక్షన్, వేడి అది ఇది క్రియేట్ అయ్యి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో వాళ్ళకైతే చాలా పురుగులు ఉంటుంది. అక్కడ ఒకవేళ హైజీన్ మంచిగా మెయింటైన్ చేయకపోతే ఆ చర్మం అక్కడ పట్టుకుంటుంది. ఆ చర్మం అక్కడ పట్టుకోవడం వల్ల వెనక్కెళ్ళదు. అంత అటాచ్ అయిపోతుందంటే గ్లాన్స్‌కి చాలా ఇబ్బందిగా వెనక్కి స్కిన్ ఎళ్తుంది. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది పెట్టుకుంటారు. భయమవుతుంది వాళ్ళకి, ఏం చేయాలి అలాగే ఉంటుందని. అయితే ఇది రాకుండా చూడాలంటే మీరు హైజీన్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసుకొని మంచిగా మీరు హెల్తీ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే దీని వలన అంగస్తంభన ప్రాబ్లమ్ కూడా వస్తుంది మీకు. సెక్స్‌లో పాల్గొనాలంటే భయమవుతుంది. ఎరెక్ట్ అవ్వగానే అక్కడ నొప్పవుతుంది. వాళ్ళకు ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ రాదు. ఇది అలాగే ఉండి ఉండి మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఇది ఉండడం, ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ మీరు ఆ రూట్ కాజ్‌తో దాన్ని ఫినిష్ చేసేయండి మీరు. అదే మీకు హెల్తీగా పెడుతుంది. అది ఉండి చాలా ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. అయితే ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.